చూస్తే ఫాస్ట్ బీటాయే ఏ పేషెంట్ అంతా లైన్లో నిలవండి, డాక్టర్ గారు వస్తున్నారు. తొందరగా డాక్టర్ గారిని కలవాలి, ఫస్ట్ నన్ను పంపించండి. ఫాస్ట్గా వెళ్ళినా అంటే 100, అదే నార్మల్గా అయితే 50. తీసుకోండి 100. వెళ్ళి అలా యోచన కూర్చోపో. అదేంటి, నేను 100 ఇచ్చాను కదా. వాళ్ళు కూడా 100 ఇచ్చిన వాళ్ళే. డాక్టర్ గారు మా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత తీసుకుంటారు? ఇంటికి రావాలంటే 500 తీసుకుంటాడు, అదే వీడియో కాల్ అయితే 250. ఏంటి, మీ డాక్టర్ గారు వీడియో కాల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తారా? ట్రీట్మెంట్ ఏంటిరా, మొన్న సర్జరీ కూడా చేశాడు. సర్జరీ చేశాడా? ఏమైంది? మా సార్ నెట్ బ్యాలెన్స్ 7లోనే అయిపోయింది. ఫోన్ మాట్లాడు. వెళ్ళి కూర్చోపో. బేదంచల్ల అప్పెక్కు సరిపోతుంది. ఏంటి సార్, ఏదో భేదించాలి అంటున్నారు, అప్పెక్కమంటున్నారు, ఎవరిని? ఆడెవడుకో బీపీ డౌన్ అయిందంట, అందుకో అప్పెక్కమంటున్నా. ఇన్ని తెలివితేటలు ఉన్నా మీరే డాక్టర్ అవ్వచ్చు కదండి సార్. నేను కూడా డాక్టర్నే, ఏమంటే నాకు ఎంబీబీఎస్ లేదు, వాడికింది. ఇక వెళ్ళి కూర్చోపో. అవును. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. పేషెంట్స్ ఎవరు వచ్చినా లైన్లో రావాల్సిందే. ఇతను పేషెంట్ కాదు, మా డాక్టర్ గారు. ప్రపంచంలో అన్ని రోగాలు వీడికి ఉన్నాయి. ఈయన ఏం మందులు వాడతారో? అన్ని మందులు. మెడికల్ షాప్ మొత్తం ఈయనే వాడుతున్నట్టున్నాడే. అవును, ఇక వెళ్ళి కూర్చోపో. అరే కాంపౌండర్, తీసుకోండిరా. ఇదేంటి మసాలా నూరే రాయిలాగా ఉంది? మసాలా నూరే రాయి కాదురా, గంటకు ట్యాబ్లెట్ వేసుకోలేక ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో తెలియక ఇలా మిక్సీలో నూరి ముద్దలా చేసుకున్నాను. ఇన్ని రోగాలున్నా మీకు ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవడు? ఆడెవడో నాకున్న రోగాలకి ఏ మడతలు మటాలో టకా చెప్తుంటే వీడెవడో మెరీ స్టూడెంట్ అనుకొని 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సిన సర్టిఫికెట్ 1 సంవత్సరంలో ఇచ్చాడ్రా. మధ్యాహ్నం భోజనానికి ఏం చెప్పమంటారు? 4 కడుపు నొప్పి టాబ్లెట్లు, 4 బీపీ టాబ్లెట్లు, 5 షుగర్ టాబ్లెట్లు, 6 అల్సర్ టాబ్లెట్లు. అవి కాదు, మధ్యాహ్నం లంచుకా? కడుపులో ఖాళీ ఎక్కడుందిరా, మెడికల్ షాపే కడుపులో ఉందిరా. సరే కానీ పేషెంట్లు ఎంతమంది వచ్చారు? మీతో కలిపి 5 మంది. ఏంటి? సారీ 4 మందే. సరే, మొదటి పేషెంట్ పిలుచు. కూర్చో. ఏంటి సమస్య? నరాల వీక్నెస్ సార్. షేక్ హ్యాండ్ ఇచ్చింది చాలు సార్. అది షేక్ హ్యాండ్ కాదు, ఈడికి నరాల వీక్నెసే. అరే కాంపౌండర్, నాకు 12 గంటలకి ట్యాబ్లెట్ ఇస్తావు కదా, అది వీడికి ఇచ్చి పంపి. ఇక వెళ్ళు. సెకండ్ పేషెంట్. కూర్చో. ఏంటి ప్రాబ్లం? పైల్స్ సార్. పైల్సా? ఎక్కడ? పైల్స్ ఏమైనా సంకలు వచ్చాయి సార్, ఎక్కడని అడుగుతున్నావు? నిల్చో. డాక్టర్ గారికి ఏమైంది ఇలా అనుకుంటున్నారు? వీడికి పైల్సే. అబ్బా, ఎలా ఉంది? రకరకాలుగా ఉంది సార్. అరే కాంపౌండర్, నువ్వు ఒకసారి చెక్ చేయి. అబ్బా, చెక్ చేయమని నన్ను కాదరా, వీడిని. ఇది ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇక వెళ్ళు. థర్డ్ పేషెంట్.
నిన్నే కూర్చో. నమస్తే సార్. నమస్తే. ఏంటి సమస్య? నమస్తే సార్. నమస్తే. ఏంటి సమస్య? నమస్తే సార్. అరే కాంపౌండర్, నువ్వు ఏంటో చెక్ చేయి. ఏంటి సమస్య? నమస్తే సార్. నమస్తే. ఏంటి సమస్య? ఇంగ్లీష్లో చెప్పాలా? గుడ్ మార్నింగ్ సార్. ఇంగ్లీష్ కాదురా, సమస్య ఏంటి? ఇక హిందీ నాకు రాదు సార్. రే హిందీ కాదు, సమస్య ఏంటి? నా సమస్యనా? నాకు కొంచెం చెవుడు సార్. చెవుడంట. ఏంటి కాంపౌండర్? పోయింది. పోయిందా? ఉంది ఉంది ఉంది. అరే కాంపౌండర్, ఆ టేబుల్ ఉందా మిషన్, అడిగిచ్చి పంపి. మిషన్ బాగుంది సార్. ఇక వెళ్ళిరా. బాగుంది సార్. సరే ఇక వెళ్ళిరా. చాలా బాగుంది సార్. అరే కాంపౌండర్, వీనికి చెప్పి పంపించు. ఇక వెళ్ళు. బాగుంది సార్ మిషన్. బాగుందా? థ్యాంక్స్. ఇక వెళ్ళు. నిజంగా చాలా బాగుంది సార్. చౌటోడా బయటికి పోరా. ఏంటి సార్ అంత మాట అంటారు? ఓ వినపడిందా? ఇక వెళ్ళు. ఫోర్త్ పేషెంట్. కూర్చో. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సమస్య? మా నాన్నమ్మకు బాగా దగ్గు సార్. అలా కాదు సార్, బాగా గట్టిగా. అలా కాదు సార్, లోపల నుంచి గట్టిగా. అలానే సార్, అలానే సార్. దగ్గు ఇక్కడ. ఇంకా ఏంటి సమస్య? దగ్గుతో పాటు ఆస్తమా సార్. ఏమైంది సార్? ఏమైంది సార్? మీ నాన్నమ్మకి ఏంటి ప్రాబ్లం? దగ్గు ఆస్తమా. ఈడికి అదే. దగ్గు ఆస్తమా అంటే ఎలా తగ్గించగలడు సార్? ఈయన వాడే టాబ్లెట్లు అలా తగ్గిస్తుంటాడు అంతే. ఎక్స్పీరియన్స్ తోటి తగ్గిస్తుంటాడు. మరి ఈయనకి తగ్గాలి కదా. ఈయన కావాలనే తగ్గించుకోడు. తగ్గించుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేడు కదా, అందుకే ఉంచేసుకుంటాడు. ఓహో. ఇంకా ఏంటి సమస్య? మా తాతగారు ప్రాబ్లం ఉంది సార్. ఏంటి? ఒకటే హై బీపీ సార్. ఆ బీపీ వచ్చిన లూకుంటారా, మిగతా వాళ్ళని అరుస్తూనే ఉంటారా? ఇన్ని రోగాలు ఉంటే ఈయన తగ్గించగలడు సార్. ఈయన చాలా సీనియర్ డాక్టర్. ఈయనకి ప్రపంచంలో అన్ని రోగాలు ఉన్నాయి, వాడికి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇంకా ఏంటి సమస్య? నాకు కడుపు నస్తుంటుంది సార్. నాకు సాయంత్రం ఇంటికి వెళ్ళబోద్ది కదా సార్. ఎందుకు? సాయంత్రం ఇంటికి వెళ్ళి నిద్రపోయినప్పుడు నా కళలలో నేను టాలీవుడ్ హీరో అయినట్టు, నాతో అందరు సెల్ఫీలు దిగుతున్నట్టు నాకు ఊపిరి అనేయకుండా చేస్తున్నారు సార్. అరే కాంపౌండర్, ఆ టిష్యూ పేపర్ ఇచ్చేయి. ఈ టిష్యూ పేపర్తో నీ మేకప్ తుడిచేసి పడుకో. అయినా వస్తే సార్. అరే కాంపౌండర్, ఆ శాండ్ పేపర్ కూడా ఇచ్చేయి. దీంతో నీ పూర్తి మేకప్ తీసేసి పడుకో. ఒకవేళ మరీ వస్తే సార్. నువ్వు రమ్మన్నా రాదు. సరే సార్. ఇంకా ఏంటి ప్రాబ్లం? నాకు కడుపు నస్తుంటుంది సార్. అరే కాంపౌండర్, ఒకసారి స్కాన్ చేయరా. చలో ఇదేంటి సార్ మొబైల్తో స్కాన్ చేస్తున్నారు? ఇది కొత్తగా వచ్చిన స్కానింగ్ మొబైల్. దీంతో లోపల ఉన్నది కనపడొస్తుందా సార్? నీ లోపలనే కాదు, నీ వెనుకలో ఉన్న స్క్రీన్ కూడా కనపడుతుంది. సార్ రిపోర్ట్స్ కొంచెం చూసి చెప్పండి సార్, టెన్షన్గా ఉంది. నీ కడుపులో 2 కాయలు ఉన్నాయి, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. లేకపోతే సార్? ఆ కాయలు పండ్లు అయితే తీసి జ్యూస్ చేసుకోవాలంతే. అప్పుడు ఆ కాయలు 2 కాస్త 4, 4 కాస్త 8, 8 కాస్త 16, 16 కాస్త 32 అవుతాయి. అప్పుడు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఏ కాయలు కాయలే కాయలు కాయలే కాయలు కాయలే అని నమ్ముకుంటావు. ఏమైనా 1 నెల 1 సంవత్సరం అలా టైం ఉంది సార్ ఆపరేషన్ చేయడానికి? టైం అంటూ ఏం లేదు, చేయించుకుంటే ఇప్పుడే చేయించుకోవాలి, లేకుంటే చేయించుకోలేవు. ఆపరేషన్ చేయాలంటే చేయండి సార్. వెళ్ళి ఇక్కడ పడుకో.
సార్ ఇలా రండి సార్.